కాకినాడ జిల్లా తాళరేవు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 396కు వ్యతిరేకంగా స్టాంప్ వెండర్లు డీటీపీ సంఘ సభ్యులు 2 రోజులు పెండౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా తాళరేవు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం కొత్త విధానాలను అమలు చేస్తే స్టాంప్ వెండర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘ ప్రతినిధులు హెచ్చరించారు. గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన 396 జీవో వల్ల నష్టాలు ఏమిటంటే ప్రజల యొక్క ఆస్తులకి ఇబ్బందికరంగా ఉంటుంది. సీక్రెట్ అన్నది ఉండకుండా అంతా కూడా నలుగురు కుర్రాలు వెనకాల వేసి చేసే విధానం వల్ల అంతా కూడా బహిర్గతం అవుతుంది. అలాగే ఎన్కంబరెన్స్ అన్నది కూడా దెబ్బతింటుంది. ఈ 396 జీవో వలన మొత్తం రిజిస్ట్రేషన్ వ్యవస్థని ప్రైవేట్ పరం చేయాలని గవర్నమెంట్ వారు ప్రపోజల్ చేస్తున్నారు. ఆ విధానం వల్ల ప్రజలకే కాకుండా మా రాష్ట్ర మొత్తంగా ఉన్న దస్తావేజీ లేఖర్లు సుమారుగా 3 లక్షల మంది వారి కుటుంబాలు కూడా దీనిని పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ వారు ఈ ఇబ్బందులన్నీ తెలుసుకుని సదరు జీవోను ఉపసరించుకోవాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా పీపీపీ వ్యవస్థ అదే 396 జీవో విధానం వల్ల ఒక డాక్యుమెంట్ అన్న కాకుండా ఒక పేపర్ రూపంలో ప్రజలకు దస్తావేజు వస్తుంది. ఇప్పుడున్న దస్తావేజు ప్రభుత్వం వారు ఇటీవల విడుదల చేసిన GOMS నెంబర్ 396 విరుద్ధంగా రాష్ట్ర సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈ రోజున కాకినాడ జిల్లా తాళరేవు సభ్యులోని డాక్యుమెంట్ రైటర్స్, వారి అసిస్టెంట్స్, టీటీపీ ఆపరేటర్స్ అందరం కలిసి నిన్న ఈరోజు పెండౌన్